హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సాయంత్రం పూట బయట నుంచి బోండాలు బజ్జీలు ఇకపై తెచ్చుకునే పని లేకుండా కేవలం ఒక కప్పు పిండితో ఇలా బోండాలు అయితే చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు శనగపిండిని కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వచ్చేసరికి బియ్యం పిండిని అయితే తీసేసుకోవాలండి. ఇలా 3 పిండిల్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని అయితే వేసేసుకోవాలి. ముందుగా ఇక్కడ 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అరకప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు వాటర్ని వేసేసుకున్న తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి లంప్స్ అనేవి ఉండకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా పేస్ట్ లాగా అయ్యేలాగా మంచిగా విస్కర్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి చిన్నగా కట్ చేసుకున్న అల్లం, ఆ తర్వాత 1 గుప్పెడు వరకు కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. 1 రెమ్మ కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చక్కరలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు చేత్తోనే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఇవన్నీ పిండిలో కలిసిపోయేటట్టు. ఇలా మంచిగా పిండిని బీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని అయితే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇలా ఇంగువని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మరోసారి మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని అయితే యాడ్ చేసుకోండి. మీరు వంట సోడా వేయాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే ఈనో అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బోండాల్ని ఎలా వేసుకుంటున్నానో ఈ విధంగా అయితే మనం వేడి నూనెలో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మంచిగా బోండాలను అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లోపల పచ్చిగా బయట అయితే మాడిపోతాయి. సో ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బొండాల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత గరిటెతోటి మంచిగా రెండో సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బోండాలు అయితే చాలా అద్భుతంగా వస్తాయండి. తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉంటాయి ఈ బోండాలు అయితే. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని అయితే పక్కకి తీసేసుకోవాలండి. ఇలా పక్కకి తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే వేడిగా మనకి బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.